హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాశక్తి రూపమైన మహిషాసురమర్దిని దేవి గురించి తెలుసుకుందాం. మహిషాసురమర్దిని అనేది దుర్గాదేవి యొక్క రూపం. ఈ రూపంలో ఆమె మహిషాసుర అనే రాక్షసుని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మహిషి అంటే దున్నపోతు రూపంలో ఉన్న రాక్షసుడు. అసుర అంటే దైవ గుణాలు లేని దుర్మార్గుడు. మర్దిని అంటే సంహారకురాలు. మహిషాసురుడు రాక్షసరాజు రంభ మరియు ఒక శాపగ్రస్త రాజకుమారికి జన్మించాడు. అతనికి మనిషి మరియు దున్నపోతు రూపాల మధ్య మారగలిగే శక్తి ఉండేది. అతను బ్రహ్మదేవుడిని తపస్సుతో ప్రసన్నుడిని చేసుకుని, ఒక స్త్రీ తప్ప మరెవరూ నన్ను చంపలేరు అనే వరాన్ని పొందాడు. ఈ వరం వల్ల అతను స్వర్గం, భూమి, పాతాళాలపై అధికారం చెలాయించాడు. దేవతలను ఓడించి స్వర్గం నుండి తరిమేశాడు. అలా ఒకసారి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలు శివుడు, విష్ణు, బ్రహ్మలను సహాయం కోసం వేడుకున్నాడు. అప్పుడు ముగ్గురు దేవతల శక్తి ఏకమై ఒక ప్రకాశవంతమైన స్త్రీగా దుర్గాదేవి అవతరించింది. ప్రతి ఒక్క దేవుడు ఆమెకు ఆయుధాలను ఇచ్చాడు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, యముడు కాలదండం, హిమాలయాలు ఆమెకు సింహాని వాహనంగా ఇచ్చాయి. ఒక స్త్రీ నన్ను ఎలా ఓడిస్తుంది అని రాక్షసుడు దుర్గాదేవిని చాలా చులకనగా చూస్తాడు. కానీ దుర్గాదేవి అతని సైన్యాన్ని సులభంగా నాశనం చేసింది. 9 రోజుల పోరాటంలో నవరాత్రికి సంకేతంగా మహిషాసురుడు సింహం, ఏనుగు, చివరికి దున్నపోతు రూపంలో మారాడు. దుర్గాదేవి తన త్రిశూలంతో అతని గొంతును తాకి మానవ రూపంలో బయటకు వచ్చినప్పుడు తల నరికివేసింది. ఈ విజయం తరువాత దుర్గాదేవికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది. ఈ యుద్ధాన్ని స్మరించుకునే రోజులే నవరాత్రి పండుగగా జరుపుకుంటాం. మహిషాసురుడు మనలోని అహంకారం, కామం, క్రోధానికి ప్రతీక. దుర్గాదేవి ఆ రాక్షసుని సంహరించడం అంటే మనలో దుర్గుణాలను జయించడమే. నవరాత్రుల్లో 9 రోజులకు అనుబంధించిన దుర్గాదేవి రూపాలు మనం చూద్దాం. నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రికగా దుర్గాదేవి అవతరణ. హిమాలయ రాజు కుమార్తెగా పార్వతీ అవతారం. నందివాహనంపై ఆమె స్వరూపం. ప్రాథమిక శక్తి స్వరూపం. శైలపుత్రి దేవాలయం వారణాసి మరియాఘాట్లో ఉంది. నవరాత్రుల్లో 2వ రోజు బ్రహ్మచారిణి రూపంగా దుర్గాదేవి అవతారం. తపస్సుతో శివుణ్ణి సాధించిన పార్వతీ రూపం. జపమాల, కమండలం ధరించి ఉంటుంది. త్యాగం మరియు నిష్ఠకు ప్రతీక. బ్రహ్మేశ్వర్ ఆలయం వారణాసి బాలాజీ ఘాట్లో ఉంది. నవరాత్రుల్లో 3వ రోజు చంద్రగంట. చంద్రుని వంటి గంటను నుదుట ధరించిన యోధురాలు. ఈ రూపంలో ఆమె రాక్షసులతో యుద్ధం చేసింది. చంద్రఘంటాదేవి ఆలయం వారణాసిలో ఉంది. నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండ రూపం. సృష్టికి కారణభూతమైన ఆదిశక్తి. ఆమె నవ్వు నుండి విశ్వం జన్మించిందని నమ్మకం. కూష్మాండ దేవి ఆలయం కాన్పూర్, ఘటంపూర్లో ఉంది. నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతగా అవతరించిన దుర్గాదేవి. మురుడు అంటే కార్తికేయ తల్లి సింహం మీద కూర్చొని శిశువును ఒడిలో పెట్టుకొని ఉంటుంది. స్కందమాత ఆలయం వారణాసిలో ఉంది. నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయనిగా అవతరించిన దుర్గాదేవి.
మహిషాసురుని సంహరించిన యోధురాలు. ఈ రూపంలో ఆమె సింహంపై ఎక్కి ఖడ్గం ధరిస్తుంది. కాత్యాయని ఆలయం కర్ణాటకలో ఉంది. నవరాత్రుల్లో 7వ రోజు కాలరాత్రిగా అవతరించిన దుర్గాదేవి. భయంకర రూపంలో కాలిని రక్తసిక్తం చేసిన దేవి. ఈ రూపం కాళీదేవతకు సమానం. కాలరాత్రి దేవాలయం వారణాసిలో ఉంది. నవరాత్రుల్లో 8వ రోజు మహాగౌరిగా అవతరించిన దుర్గాదేవి. పరిశుద్ధత మరియు శాంతి స్వరూపం. తెల్లని వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరించబడింది. మహాగౌరి మాత మందిరం పంజాబ్లో ఉంది. నవరాత్రుల్లో 9వ రోజు సిద్ధిదాత్రిగా అవతరించిన దుర్గాదేవి. అష్టసిద్ధులను ప్రసాదించే దేవి. ఆమె కమలంపై కూర్చొని ఉంటుంది. సిద్ధిదాత్రి ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో ప్రసిద్ధ దుర్గా ఆలయాలు చూద్దాం. మొదటిది కనకదుర్గ ఆలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ ఆలయం. రెండవది చాముండేశ్వరి ఆలయం, మైసూరులో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఆలయం. మహిషాసురుని సంహరించిన ప్రదేశం ఇదే. మూడవది వైష్ణోదేవి ఆలయం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. హిందువుల పవిత్ర క్షేత్రం ఇది. నాలుగవది దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, పశ్చిమ బెంగాల్లో ఉంది. రామకృష్ణ పరమహంస స్థాపించినది. 5వ క్షేత్రం కామాఖ్య దేవాలయం, అస్సాంలో ఉంది. శక్తిపీఠాలలో ఒకటి. నవరాత్రి ప్రాధాన్యత. ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క వివిధ శక్తి రూపాలను ఆరాధించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. విజయదశమి రోజున మహిషాసురుని సంహరించిన దుర్గా విజయాన్ని జరుపుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.